Mike center. Tanish. Yes, Govindare. Janakopal. Janakopalare. Send Mike. Narayana. Narayana. Jai Govindare. Narayana. Narayana. Janakopalare. Adi. Mike send. Narayana mantra, Sriman Narayana Bhajana, Tanti Narayana, Gudu Chadu Narayana, Ragamu Yadamu Narayana, Buddhi Datu Narayana, Govindalu Bado Narayana mantra, Sriman Narayana Bhajana. చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. స్వాగతం పలకండి.
చేసుకోవాలి. దయచేసి కోడూరు కుటుంబ వేదికను శ్రవణీయంగా కోరుచున్నాను. Come on, sir. Sir, tell you what. Thank you. Nice performance by these kids. So nice question. So parents గురించి అంటే they are giving guards. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. My father and my brother are their my role models. So without them we are nothing. Thank you very much. నా తరగతి ఎగువ కిండర్ గార్టెన్. ఇప్పుడు నెహ్రూ సిబిఎస్ఈ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు. రైతుల వేషధారణలు చిత్ర రూపంలో ప్రదర్శించబోతున్నారు. స్వాగతం పలకండి. Look at that, like that. యజమాని పొలానికి కట్టి ముద్ద కప్పి సాగనంపుతున్నారు. కొత్త వెలుగులు రావాలని భోగి మంటలు వేసి పాటలతో స్వాగతం పలుకుతున్నారు. కొత్తకు వచ్చిన తమ నూతన పంటలు కోస్తున్నారు. కోసిన పంటలు నోట్పై చేస్తున్నారు.
ప్రదర్శిస్తున్నారు. తమ చిన్నారులకు శుభాలు కలగాలని భోగిపళ్ళతో ఆశీర్వాదం చేస్తున్నారు. ఎగరవేస్తూ అంబరం తాకే విధంగా తమ సంబరాలను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు మన చిన్నారులు చాలా చక్కగా ప్రదర్శించారు కదా. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. నా తరగతి ఎగువ కిండర్ గార్డెన్. మార్గశిర మాసం అంటే నారాయణుడికి చాలా ప్రీతికరమైనది. నారాయణుడు అంటే శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు. తారకాయుగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మహాభారత సమయంలో భగవద్గీత ప్రదర్శించారు. అందులో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకం చివరి శ్లోకం గురించి మా స్నేహితులైన వేదాంశి రెడ్డి, లాస్య రెడ్డి, నివేదిత వివరిస్తున్నారు. స్వాగతం పలకండి. శుభోదయం. నాన్న మేము ముగ్గురం కలిసి భగవద్గీత గురించి చిన్న వివరణ చేస్తున్నాము. మా ముగ్గురిని ఆశీర్వదించండి. జై శ్రీకృష్ణ. నా పేరు ప్రశ్న. జై శ్రీకృష్ణ. నా పేరు జవాబు. జై శ్రీకృష్ణ. నా పేరు భగవద్గీత. ఏమండో విన్నారా? ఈ అమ్మాయి పేరు భగవద్గీత అంట. పుస్తకం పేరు పెట్టేశారు. అది పుస్తకం పేరు కాదు, దైవ గ్రంథం పేరు. ఆ పేరు నీకు ఎందుకు పెట్టారు? ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవన్నీ నా శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి. అయితే నీ శరీరం భగవద్గీత ఉన్నా? అవును, నా శరీరమే కాదు, మరో శరీరాలన్నీ నచ్చే భగవద్గీతలు. అయితే పంచపాండవులు ఎవరు? పంచపాండవులు మన పంచేంద్రియాలు. అయితే కౌరవులు ఎవరు? మన కోరికలే కౌరవులు. అయితే పంచపాండవులు భార్య ద్రౌపది మాత ఎవరు? పంచేంద్రియాలకు ముడిపడి ఉన్న సత్యశీలమే ద్రౌపది మాత. అయితే కురుక్షేత్రం ఏమిటి? మన మనసే కురుక్షేత్రం. అయితే శ్రీకృష్ణ భగవాన్ ఎవడు? నాలోను నీలోను విశ్వమంతా నిండి ఉన్న జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలో ఏమున్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకం ఏమిటి? అందులో మొదటి శ్లోకం నీలాగే ప్రశ్నతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః వామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం అర్థం ఏమిటి?
కురుక్షేత్ర అంటే ధర్మక్షేత్రమైన మన మనసులో. సమవేతాయుస్తవ అంటే యుద్ధం చేయాలని ఉత్సాహంతో సమావేశమై ఉన్న. మామక పాండవచ్చైవ అంటే కోరికలు పంచేంద్రియ కలిసి. కిమకూర్మత సంజయ అంటే భూమిని వచ్చి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావని భగవద్గీత మనని ప్రశ్నిస్తుంది. అవునా, భగవద్గీత మొదటి శ్లోకము మనని హవ్వారు అని ప్రశ్నిస్తుందా? దీనికి నీ జవాబేమిటి? యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః యువా నీతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వర కృష్ణః అంటే ఎక్కడైతే జ్ఞానం నిండి ఉంటుందో తత్ర శ్రీ విజయ భూతి అంటే అజ్ఞానం మీద గుర్బట్టి ఉన్న శిశుడు ఉంటాడు. తత్ర శ్రీ విజయ భూతి అంటే అక్కడ విజయం కలుగుతుంది. ధ్రువాధీతిర్మతిర్మమ అంటే నీతి నియమాలతో ఉద్దిల్లుతాము. భగవద్గీత గురువు మనందరికీ పెద్ద దిక్కు. మనందరం భగవద్గీత స్వరూపరం. మనందరం వచ్చే భగవద్గీతరం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. మన స్నేహితులు చాలా చక్కగా పిలుస్తారు కదా, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు దిగువ కిందర్ కాటన్ చదువుతున్న మచినారులు యుద్ధ ప్రదర్శన చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. స్వాగతం పలకండి. రాజాధిరాజ రాజమాత నా దారి రహదారి లక 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 లక. ఎవరక్కడ? ప్రభు, నాట్య మండలిని ప్రారంభించండి. అలాగే ప్రభు. ఓకే.
తీయని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి చేరికి పైన బడి బాజీ 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 రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ చూపే కదు అది నా సుత్తు కదు నీలో వాసన నా కలవంతా కోసలు ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు బాజీ 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 రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ సిరి వెన్నెలవే మెలిక మల్లికవే విరితేనియవే ఇక పువ్వనవే నా కోవిటిలో ఇలా ఇలా తనట తడి బొమ్మది సందరి కొండల నలిపేరా తడి బొమ్మది సందరి కొండల నలిపేరా విదికి తల వంచని రణధీరా ఎదకు ఇది సరసర కలిపేరా మాటలతో ఎందుకు చలియా చేతలతోనే ప్రతి మగని దీటునే బాజీ బాబా బాబా బాజీ 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 రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ నువ్వల్లే నవ్వు నవ్వు నవ్వల్లే నువ్వల్ నువ్వల్ అందరికీ శుభోదయం. నా నామము ఐషాదీన్. నా తరగతి యూకేజీ. ఇంగ్లీష్లో 12 నెలలు ఉన్నట్లే మన తెలుగులో 12 మాసములు ఉన్నాయి. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, భాద్రపదం, కార్తీకం, మాఘమాసం మొదలుగైనవి. ఈ మాసంలో అతి ముఖ్యమైనవి కార్తీకము, వైశాఖము, మాఘమాసము మరియు ధనుమాసము. సంక్రాంతి సంబరాలను జనవరిలో జరుపుకుంటాము. ఈ నెలనే తెలుగులో ధనుమాసం అంటాము. సంక్రాంతి పండుగ అంటే మొదట మనకు గుర్తు వచ్చేది రంగుల ముగ్గులు. అలాగే నారాయణుడికి ప్రీతికరమైనది కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ స్వామికి పరమ భక్తురాలు గోదాదేవి. నా స్నేహితులైన అయాన్, సూర్యం కార్తికేయ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి మరియు కోడూరు చేతికా రెడ్డి మన ముందు ప్రదర్శిస్తున్నారు. స్వాగతం పలకండి. ఎక్కడున్నావమ్మా? నేను తులసివనంలో నారాయణకి తులసిమాలను అల్లుతున్నాను. ఈ మాల
నా ప్రతిబింబాన్ని చూసుకోవాలి. చాలా చక్కగా ఉంది.
వేగవర్ణ శుభాంగ లక్ష్మీకాంత కమలనయన యోగి ఉగ్యాయ గమ్య వందే విష్ణు భావయ హాడ సర్వలోకైకనాథ. పరమ భక్తురాలైన గోదాదేవి వలన సంక్రాంతి పండుగలో రంగుల వల్లి కళకు ప్రాముఖ్యత వచ్చింది. మనము దేనినైనా భక్తిగా శ్రద్ధగా సాధించవచ్చు అని నా పేరునైన చిన్నారి బాలిక కోడూరు చేతికా రెడ్డి ఈ నాటకాన్ని చాలా చక్కగా ప్రదర్శించారు కదా. అందరూ చప్పట్లు కొట్టండి. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు పాడుకుంటా. అమ్మహ అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే కమ్మహ ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటం భక్తయాలతో. సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో, అప్పుడే ఇంత ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో. అసలే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు. చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటువైపు నెట్టేస్తుంటే ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది. మొత్తంగా ప్రపంచం మహగమ్మత్తుగా ఉంది. ఏమంటే ఇంకేనేమో బాగుందే ఏమైనా నా కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైన. కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా. సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో, అప్పుడే ఇంత ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో. అమ్మహా
నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా బలపం పట్టి ప్రేమ ఒళ్ళు నేర్చుకుంటా అప్పుడే ఇంత ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అమ్మహ అంట అమ్మడు హల్లో హల్లో ఎప్పుడు తన్న తానన్న తందానన్న తందానన్న తన కన్న తానన్న కందానన్న కందానన్న తందన్న తందానన్న నానామకు ప్రజ్ఞ నా తరగతి యూకేజీ. ఇంతకు ముందు రైతులు సంక్రాంతి సంబరాలను ఎలా జరుపుకుంటారో మన చిన్నారులకు చాలా చక్కగా ప్రదర్శించారు కదా. అలాగే రైతులు వేకువజాము నుంచి సంధ్యవేళ వరకు పొలాల్లో ఎలా కష్టపడతారో మనకు అర్థమైంది కదా. అలాగే సంధ్యవేళ రైతులు తమ ఉల్లాసాల కోసం వీధి నాటకాలలో సినీ తారల యశనాలతో పండగ వేళలో సంబరాలు ఎలా జరుపుకుంటారో మనకు ఇప్పుడు యూకేజీ ఎల్కేజీ చదువుతున్న చిన్నారులు తమ చిత్ర ప్రదర్శనను ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ప్రేమ విషాదం రెండు పోటీ పడుతుందంటే కుడి కండ్ల ప్రేమ కండిలో కన్నీళ్ళు. అదేనా పడిపోయింది గురువు గారు. బుద్ధిందా ఎవరైనా ప్యాకప్ అవుతుంది చెట్టింపక ఎందుకంటే ప్రే చేద్దాం. ఎలా అమ్మాయి కన్నీళ్ళు కావాలి కదా. వస్తాయండి. ఎలా వస్తాయి? రెండు కళ్ళ నుంచి సావిత్రి ఒక్క కంటి నుంచే డిజైన్ లేకుండా చాలా డేట్స్ అవుతాయి. అలాగే ఎన్ని వస్తాయా? సరే రెండు ఎడమ కంటి నుంచి రెండు అంటే రెండు ఎక్కువ తక్కువ కాకూడదు. రోల్ కెమెరా. ఓకేనా గురువు గారు? లేకపోతే ఇంకొక టేక్ చేయాలా? అమ్మ సావిత్రి చరిత్రలో సినీ పరిశ్రమ అనంతకాలం నీ పేరు సిరస్థాయిగా నిలిచిపోతుంది. రేపటి నుంచి మా కొత్త నువ్వే మర్చిపోయి ఎలా నచ్చాలో నువ్వు చెప్తాను. ఏమిటి దైవపన నీక నీలాంటి ముక్కు మొహం వాళ్ళకి వాళ్ళకి పని ఇచ్చే మేము బాగా పెన్నట్టే. ఏమిటి కొత్త దైవం మాట్లాడినవా? నీకు ఎవరిచ్చారు బోర్డు పెట్టడం? ఇంట్లో పెడుతుందని తెలియక ఇదిగో ఈ టాక్సీ ఈ ఇండ్లు ఈ ఆస్తి అంతా నాదే. నీకేం అధికారం లేదు. పేట్ మాత్రమే బాగుంది. నిజమే. నేనేమన్నా కాదన్నానా? నువ్వు వద్దన్నా నేను అదే పని చేస్తాను. లెక్కలన్నీ నీ చేత రాపిస్తా. లెక్క మాత్రం నాకు అప్పు చెప్పు. ఏమైతే ముక్కు పోలికి లెక్కివే. ఇది ఒక్కటి సంచింది కదా పట్టు దండగా. ఏమిటే అర్థము కాయేనా? ఫోటో కోసం
అయ్యారుడి కొత్త పాపం బొబ్బలంక రొట్టెకి తీసుకుపోయావు. చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? దేశభక్తికి టైమెంట్ అపాయమంటే భయపడేవాడికి నాకెందుకనే బావలు ఉంటుంది కానీ సిపాయికి ఉండదు. ఎన్నో ప్రాణాలు అర్పించారు నీ కోసం, నా కోసం, ఈ దేశం కోసం. ఎన్నో త్యాగా చేసి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారా. అలా తెచ్చిపెట్టిన పవిత్రమైన స్వాతంత్రాలు అంటే అర్థం తెలియని కొంతమంది ఈనాడు కొంతమంది ఏడుతున్నారా. భూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను అన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశము, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిండు పిల్ల. కొంగు జారితే ముందు కొంట పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు పిల్లోడా. కొంగు జారితే ముందు కొంట పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు పిల్లోడా. Excuse me, miss. Oh, miss. ఏమిటో ఇంగ్లీష్ దేనినైతే మిస్ చేయబడితే దాన్నే మిస్ అన్నారు. తెలుగులో అయితే తరుణి, తరుణి అయితే కలలమైనది. ఏమంటావు? వేషధారణలో మహాద్భుతంగా మన చిన్నాళ్ళు చాలా చక్కగా ప్రదర్శించారు కదా. అలాగే మన 0వ తరగతి చదువుతున్న మన చిన్నాళ్ళు పాతకాలమే ఒక స్వర్ణమని ఒక పాటని నృత్య రూపంలో అక్లాహంగా ప్రదర్శించిపోతున్నారు. స్వాగతం పలకండి. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది. మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నా
ఓలమ్మో గైరమ్మో కెమ్మంటూ అరిచిందయ్యో హటకే 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 అరే బతికే 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 హటకే 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 అరే బతికే 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 ఓయ్ భలే 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 ఆ ఊళ్ళో ఒక పడుతుంది జయ్యమంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు గురిబిడ్డ చురుమంటే బాబో అంది అతగుని అరోగులే పిల్ల అన్నాడు గురిబిడ్డ చురుమంటే బాబో అంది అతగుని అరోగులే పిల్ల అన్నాడు ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో ఏమంటూ అరిచిందయ్యో హటకే 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 అది బతికే 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 హటకే 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 అది బతికే 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 ఓయ్ భలే 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 ముద్దుగా ప్రదర్శించారు కదా, మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. శుభోదయం. నా నామము పర్ణిక. నా తరగతి యూకేజీ. ఇప్పుడు దిగువ కిండర్ గార్డెన్ చదువుతున్న చిన్నారులు నృత్య ప్రదర్శన చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. స్వాగతం పలకండి. Thank you.
సిద్ధమ్మ కోరమ్మ పుట్టేడు సిగ్గు దంచవే మేలరా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అమ్మకుండా కక్కకుండా దంచవే మేనత్త కూతురా పట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా పట్టు దంచవే నా గుండెలదరా జడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడి కొట్టు పోటు వెయ్యి ఒక వయస్సు కొంగని జడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేంది మరి ఏ చెయ్యి దించితేంది కొట్టినా నువ్వే కట్టినా నువ్వే పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా దంచుతా మంగమ్మ మనవడా నిన్ను పెంచితే నీ పుట్టి దడదడా దంచుతా మంగమ్మ మనవడా నిన్ను దంచితే నీ పుట్టి దడదడా చెగుతున్నట్టుంటది చిన్నాడు నృత్య ప్రదర్శన చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు. స్వాగతం 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 పలకండి. అన్నా ఇంకా ఎన్ని రోజులన్నా ఈ షికావత్ గాడికి బానిసల్లా బతుకుతాం. మన పుష్పన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా తిరిగి రాడా? అన్నా అన్నా మన పుష్పన్న గురించి టీవీలో చెబుతున్నారు. పదహారా చూద్దాం. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. అన్నా
అన్నా మన పుష్పన్నకి ఏమైనా అయితే మనకు దిక్కెవరన్నా? రే పుష్పన్నకి ఏమీ కాకూడదని మన ఊరి గంగమ్మకి పూజలు చేద్దాం పదండి. ఏంట్రా పులి వెనక్కి వెళ్ళిపోతుంది? అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినాడంటే పుష్ప వచ్చిండాడని అర్థం. పుష్ప పక్కన తిరిగి ఆ పక్క నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే. శిఖరావత్ సార్ నా కొడక బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నారు అయితే. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. సేపతో తిరిగొస్తా నే జెండాలా ఎగిరేస్తా. నిన్ను మట్టిలో వాదేసి మాయం చేస్తా. నిన్ను మట్టిలో వాదేసి మాయం చేస్తా. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. అరే బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప అమ్మవారికి హారతి మొదలెట్టండ్రా.
ఇది నా అడ్డ. ఇంపుగా అనిపించింది కదా, మీ అందరూ చప్పట్లు కొట్టండి. Thank you.